అవినయమపనయ విష్ణు దమయ మనశమయ విషయ మృగతృష్ణ భూతదయాం విస్తారయ తారయ సంసార సాగరతః. ఈ నెల 26వ తారీఖు భీష్మాష్టమి మరియు 29వ తారీఖు భీష్మ ఏకాదశి పండుగలున్నాయి. మాఘ శుద్ధ అష్టమి నుంచి ద్వాదశి వరకు భీష్మ పితామహుడు తన మనస్సుని పూర్తిగా శ్రీకృష్ణ పరమాత్మ యందు నిలిపి తన ప్రాణాలను ఒక్కొక్కటిగా వదిలి సద్యోముక్తిని పొందిన రోజులు. సాధారణంగా మరణం అంటే భయం, విషాదం ఉంటాయి. కానీ భీష్ముడు తన మరణాన్ని ఒక ఉత్సవంగా మార్చుకున్నాడు. ఈ రోజుల్లో భీష్ముని చరిత్రను తలుచుకోవడం ద్వారా మనకి కూడా మరణ భయం అన్నది తొలగిపోయి మనోధైర్యం వస్తుంది. భీష్ముడు మనకి మరణించే కళను నేర్పిస్తాడు. ఈ దృష్టిలో మనం ఈరోజు భీష్మ చరిత్రాన్ని అధ్యయనం చేద్దాం. ఈ జగత్తుల్లో మనకి తెలుసు మరణం ప్రతి ఒక్కరిని వెతుక్కుంటూ వస్తుంది. కానీ భీష్ముడిని మరణం వెతుక్కుంటూ రాలేదు. ఆయనే స్వచ్ఛందంగా మరణం కోసం నిరీక్షించాడు. ఎందుకంటే ఆయనకు తన తండ్రి ఇచ్చిన స్వచ్ఛంద మరణం అనే వరం ఉంది. ఆ కథ అందరికీ తెలిసిందే. భీష్ముని తండ్రి అయిన శంతన మహారాజు సత్యవతి అనే మత్స్యకన్యను వివాహం చేసుకోవాలనుకున్నప్పుడు ఆ సత్యవతి తండ్రి ఒక కఠినమైన షరతు విధించాడు. సత్యవతికి పుట్టిన సంతానమే రాజు కావాలి అన్నది ఆయన కోరిక. అయితే తండ్రి సుఖం కోసం దేవవ్రతుడు రాజ్యాధికారాన్ని త్యజించడమే కాకుండా భవిష్యత్తులో తన సంతానం వల్ల ఎటువంటి కలహాలు రాకూడదు అని భావించి ఆజన్మ బ్రహ్మచర్య వ్రతాన్ని పూనాడు. ఆ అపూర్వమైన ప్రతిజ్ఞ కారణంగానే ఆయనకు భీష్ముడు అన్న పేరు వచ్చింది. ఆ త్యాగానికి చలించిన శంతనుడు కుమారుడికి ఇచ్ఛామరణం అనే వరాన్ని ప్రసాదించాడు. కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు దుర్యోధనుడి వైపు పోరాడాడు. ఆయనకి వ్యక్తిగతంగా పాండవులు ఇష్టం. ఆయనకు ధర్మమే గెలుస్తుందని తెలుసు. అయినా బాధ్యత కనుక దుర్యోధనుడి వైపు పోరాడాడు. ఎంతో వీరోచితంగా పోరాడాడు. కానీ స్వచ్ఛంద మరణం కూడా ఉన్న కారణంగా భీష్ముడిని ఎవరు చంపలేరు. శ్రీకృష్ణుడు ధర్మరాజుని భీష్ముని ఆశీర్వాదం కోసమని పంపిస్తాడు. ఎందుకంటే ఆయన్ని ఓడించడం ఎవరి వల్ల సాధ్యం కానప్పుడు. అప్పుడు భీష్ముడు తన మరణ రహస్యాన్ని పాండవులకు చెప్పివేశాడు. నేను స్త్రీతో యుద్ధం చేయను, అందుకని శిఖండిని ముందుంచుకుని మీరు యుద్ధం చేస్తే నన్ను ఓడించడం సాధ్యమవుతుంది అని. అందుకే అర్జునుడు శిఖండిని ఎదురుగా పెట్టుకొని బాణాలు వేశాడు. అప్పుడు భీష్ముడు నేల కొరిగాడు. కానీ ఎంతో నిశ్చలంగా ఆ అంపశయ్యనే తపోవనంగా మార్చుకున్నాడు. ఉత్తరాయణ పుణ్యకాలం కోసం నిరీక్షించాడు. అయితే ఆ నిరీక్షణ కాలాన్ని కూడా ఆయన ఎంతో సద్వినియోగం చేసుకున్నారు. నిశ్చల చిత్తంతో ఈశ్వర చింతనలోనూ ధర్మబోధకు ఆయన దాన్ని ఉపయోగించారు. ఆ అంపశయ్యపై నుండి ఆయన ధర్మరాజుకి రాజధర్మాలు, మోక్ష ధర్మాలు మొదలైన ఎన్నో ధర్మాలు బోధించినది ఆ అంపశయ్యపై నుండి. భీష్ముడు శ్రీకృష్ణుని దర్శిస్తూ భీష్మ స్తవరాజాన్ని రచించినది ఈ అంపశయ్యపై నుండే. శ్రీకృష్ణుని అద్భుత లీలలను స్మరిస్తూ భీష్మ స్తుతి చేసినది. చివరికి ఈ అంపశయ్యపై నుండే సాక్షాత్తు మహావిష్ణువు స్వరూపుడైన శ్రీకృష్ణుని సమక్షంలో విష్ణు సహస్రనామం పఠించి మనకందరికీ కూడా అందించాడు. ఆ తర్వాత సాక్షాత్తు భగవంతుని సాన్నిధ్యంలో నారదాది మునుల సమక్షంలో తన బంధువులందరి ఎదురుగా భీష్ముడు పరమపదాన్ని చేరుకున్నాడు. ఈ విధంగా మరణాన్ని ఒక మహోత్సవంగా మార్చుకొని ఆయన దివ్యలోకాలకి వెళ్ళాడు. మహాభారతం ఈ సంఘటనని ఎంతో అద్భుతంగా వివరిస్తుంది. దాన్ని ఈరోజు కొద్దిగా తెలుసుకుందాం. ధర్మరాజు పట్టాభిషేకం పూర్తయ్యాక శ్రీకృష్ణుడు ఇంకా హస్తినాపురంలోనే ఉన్నాడు. ధర్మరాజు ఒకరోజు తెల్లవారుతుండగా శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడానికి వెళ్ళాడు. వెళ్ళి కుశల ప్రశ్నలు వేస్తున్నాడు. అయితే శ్రీకృష్ణుడు వెంటనే జవాబు ఇవ్వలేదట. ఎందుకంటే ఆయన ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు. నో వాచ భగవాన్ కించిత్ ధ్యానమేవాన్వపద్యత అంటుంది అక్కడ భారతం. ధర్మరాజుకి చాలా ఆశ్చర్యం కలిగిందట. అతడు మళ్ళీ అడుగుతున్నాడు, త్వత్ప్రపన్నాయ భక్తాయ శిరసా ప్రణతాయ చ ధ్యానస్య యథా తత్వం బ్రూహి ధర్మభృతాంబర. నేను
నీయందే ప్రపత్తి కల భక్తుణ్ణి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, నీ ధ్యానంలోని విశేషమేమిటో నాకు తెలుపు అని. తతస్వే గోచరేణ్యస్య మనోబుద్ధి ఇంద్రియాణి సహ స్మితపూర్వం ఉవాచేదం భగవాన్ వాసవానిలః. అప్పుడు భగవంతుడు తన మనసుని, బుద్ధిని, ఇంద్రియాలను మళ్ళీ తమ తమ స్థానాల్లో పెట్టి చిరునవ్వుతో యుధిష్ఠిరుడితో ఇలా అన్నాడట. శరతల్పగతం భీష్మం శామ్యంతమివ పావకం మాం ధ్యాతి పురుష వ్యాఘ్ర తతో మే తద్గతం మనః. అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ఎలా ఉన్నాడో ఆరిపోయే అగ్నిహోత్రంలా ఉన్నాడు. అతడు నన్ను ధ్యానిస్తున్నాడు, మాం ధ్యాతి, అందుచేత నా మనసు అతన్ని చేరింది. తతోమే తద్గతం మనః. ఇక్కడ అద్భుతం చూడండి. భీష్ముడు భగవంతుని ఎంత భక్తి తత్పరతతో ధ్యానించాడు అంటే భగవంతుడు భీష్ముని ధ్యానిస్తున్నాడు. భక్తుడు భగవంతుని గుణగణాలను, లీలలను తలుచుకుంటూ ధ్యానం చేసినట్లు భగవంతుడు కూడా ఇక్కడ భక్తుని గొప్పతనాన్ని, మహత్వాన్ని స్మరిస్తూ ధ్యానిస్తున్నాడు. అందుకే ఇక్కడ కృష్ణుడు ధర్మరాజుతో భీష్ముని గురించి ప్రశంసాపూర్వకంగా ఇలా అంటున్నాడు. యస్య జ్యాతల నిర్ఘోషం విస్ఫూర్జితమివాశనే న సేహే దేవరాజోపి తమస్మి మనసాగతః. ఈ భీష్ముని ధనుష్టంకారం ఎలా ఉంటుంది, పిడుగులు పడినట్లు అనిపిస్తుంది. దాన్ని దేవేంద్రుడు కూడా సహించలేడు. అటువంటి భీష్ముణ్ణి నేను ధ్యానించాను. 13 రాత్రమ్య యోధయామాస భార్గవం నచ రామేణ నిస్తీర్ణ తమస్మి మనసాగత. పరశురామునితో ఇతడు 23 రోజులు పోరాడాడు. అయినా ఈ పరాక్రమవంతుడు ఓడిపోలేదు. అటువంటి పరాక్రమవంతుణ్ణి నేను మనసుతో ధ్యానించాను. వినిగృహ్యేంద్రియ గ్రామం మనస్సంయమ్య మేధయా శరణం మాముపాగచ్చత్ తతో మే తద్గతం మనః. ఇంద్రియాలన్నింటినీ ఒకటి చేసి మనసును బుద్ధితో నిలిపి నన్ను శరణు వేడిన భీష్ముణ్ణి నా మనసు ధ్యానిస్తూ ఉండింది. యం గంగా గర్భవిధిన ధారయామాస పార్థివ వశిష్ఠ శిక్షితం తాత తమస్మి మనసాగత. ఆయన గాంగేయుడు, వశిష్ఠుని వద్ద విద్య నేర్చినవాడు. అటువంటి దేవవ్రతుణ్ణి నేను ధ్యానిస్తూ ఉన్నాను. దివ్యాస్త్రాణి మహాతేజ యో ధారయతి బుద్ధిమాన్ సాంగాశ్చ చతురో వేదాన్ తమస్మి మనసాగతః. ఆయన వద్ద ఎన్నో దివ్యాస్త్రాలున్నాయి. ఆయన చతుర్వేదాలను అధ్యయనం చేసిన మహా తేజస్వి. అటువంటి భీష్ముని నేను మనసులో తలిచాను. రామస్య దయితం శిష్యం జామదగ్న్యస్య పాండవ ఆధారం సర్వ విద్యానాం తమస్మి మనసాగతః. ఈయన జమదగ్ని కొడుకైన పరశురామునికి ప్రియ శిష్యుడు, సర్వ విద్యలకు ఆధారమైన ఆ భీష్ముని నేను మనసా ధ్యానించాను. నహి భూతం భవిష్యచ్చ భవచ్చ భరతర్షభ వేత్తి ధర్మవిదాం శ్రేష్టం తమస్మి మనసాగతః. ఈ భీష్ముడు భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినవాడు, ధర్మం తెలిసిన వారిలో ఉత్తముడు. అతన్ని నేను మనసా ధ్యానించాను. అటువంటి మహాత్ముడు ఇప్పుడు ఈ భూమిని వదిలి వెళ్ళబోతూ ఉన్నాడు. కనుక అతని నుండి నువ్వు ధర్మాలను అడిగి తెలుసుకోవాలి అని చెప్తూ ఇలా అంటున్నాడు. తస్మిన్ పురుష వ్యాఘ్రే కర్మభి స్వైర్ దివం గతే భవిష్యతి మహీపార్థ నష్టచంద్రేవ శర్వరి. ఆ ఉత్తమ పురుషుడు తన కర్మలను పూర్తి చేసుకొని స్వర్గానికి వెళ్ళిపోతే ఈ భూమి అంతా చంద్రుని లేని రాత్రిలా అయిపోతుంది. తస్మాదుత్తిష్ట గాంగేయం భీష్మం భీమ పరాక్రమం అభిగమ్యోపసంగృహ్య పృచ్ఛయత్తే మనోగతం. కాబట్టి ఓ ధర్మరాజా, ఈ పరాక్రమవంతుడైన గంగాపుత్రుని వద్దకు వెళ్ళి పాదాభివందనం చేసి నీ మనసులో గల సందేహాలన్నీ నివృత్తి చేసుకో. చాతుర్విద్యాం చాతుర్హోత్రం చాతురాశ్రమ్యమేవచ రాజధర్మాంశ్చ నిఖిలాన్ పృచ్ఛేమం పృథివీపతే. 4 విద్యలు, అలాగే యజ్ఞ విద్యలు, చతురాశ్రమాలు అంటే బ్రహ్మచర్యం, గార్హస్థ్యం, వానప్రస్థ్యం, సన్యాసం మొదలగు ఆశ్రమ ధర్మాలు, రాజధర్మాలు మొదలగు ధర్మాలన్నింటినీ ఆయన వద్ద అడిగి తెలుసుకో. తస్మిన్ అస్తమితే భీష్మే కౌరవాణాం ధురంధరే జ్ఞానాన్యస్తం గమిష్యంతి
తస్మాత్వాం చోదయామ్యహం. ఆ పెద్ద దిక్కైన భీష్ముడు అస్తమిస్తే జ్ఞానాలన్నీ అస్తమించిపోతాయి. అందుకనే నేను నిన్ను ప్రేరేపిస్తున్నాను. నువ్వు వెంటనే ఆయన వద్దకు వెళ్ళి ఆ జ్ఞానాలన్నీ అడిగి తెలుసుకో అని. అప్పుడు ధర్మరాజు అన్నాడు, కృష్ణ, భీష్ముని మహాభాగ్యాన్ని గురించి మహాత్ములైన బ్రాహ్మణులు చెప్తూ ఉంటే నేను విన్నాను. ఇప్పుడు నువ్వు కూడా నన్ను ఆదేశిస్తున్నావు. నువ్వు అనుగ్రహిస్తే నిన్ను ముందుంచుకొని భీష్ముని దర్శిస్తాము అని. అప్పుడు పాండవులందరూ కృష్ణుడితో పాటు బయలుదేరారు. కురుక్షేత్రాన్ని చేరి అక్కడ అంపశయ్య పైనున్న భీష్మునికి అందరూ నమస్కరించారు. శ్రీకృష్ణుని చూడగానే భీష్ముడు ఆనందంతో శ్రీకృష్ణుని స్తుతించాడు. అది భీష్మస్తవరాజమని పేరు పొందిన గొప్ప శ్లోకం. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అన్నాడట, పితామహ, మీ వద్ద ఉన్న అపారమైన ఈ ధర్మ జ్ఞానం మీతోనే అంతమైపోకూడదు. మీరు ధర్మరాజుకి ధర్మ సందేశం ఇవ్వండి అని. ఆయన అంపశయ్యపై ఉన్నాడు కనుక శ్రీకృష్ణుడు ఈ సమయంలో భీష్ముడికి ఒక గొప్ప వరాన్ని ఇచ్చాడట. ఏమిటది? నీకు అలసట, ఆకలి దప్పులు ఉండవు. జ్ఞానాలన్నీ సమగ్రంగా స్ఫురిస్తాయి. నీ మనస్సు సత్వగుణంలో నిలుస్తుంది. జ్ఞాన నేత్రంతో నువ్వన్నీ చూడగలుగుతావు అని. కృష్ణుడి అనుగ్రహం వల్ల భీష్ముడికి ఏ అలసట లేదు. నమో ధర్మాయ మహతే, ధర్మానికి నమస్కారం అంటూ ఆయన ధర్మరాజుకి వివిధ ధర్మాలు బోధించాడు. ఆ తర్వాత సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించడం చూసి శ్రీకృష్ణుని స్తుతిస్తూ ఆయనపై దృష్టి నిలిపి తన ప్రాణాలని విడిచిపెట్టాడు. ఈ భీష్ముని నిర్యాణం మనకి ఎన్నో గొప్ప పాఠాలను నేర్పుతుంది. సమర్థవంతంగా జీవించడం ఒక ఎత్తైతే ప్రశాంతంగా మరణించడం ఒక కళ. భీష్మ పితామహుడు ఒక గొప్ప యోధుడు, రాజనీతిజ్ఞుడే కాదు, మన మానవ జాతి అంతటికీ మరణించే కళను, ద ఆర్ట్ ఆఫ్ డైయింగ్, ఆయన స్వయంగా ఆచరించి చూపించిన ఒక మహోన్నత వ్యక్తి. సాధారణంగా మానవ జీవితంలో మనకి మరణం అనగానే ఒక భయంకరమైన, విషాదకరమైన ముగింపుగా తోస్తుంది. అయితే భీష్ముని అంతిమ క్షణాలు గమనించినట్లయితే ఇక్కడ మరణం అంటే ఒక భయానకమైన ముగింపుగా కాదు, ఒక ట్రాన్సిషన్, ఒక పవిత్రమైన పరివర్తనగా, ఆత్మ పరమాత్మలో విలీనమయ్యే ఒక గొప్ప యాత్రగా మనకి అనిపిస్తుంది. భీష్ముని ఈ నిర్యాణం మనకి ఏం బోధిస్తుంది అంటే, మొట్టమొదటిగా మరణానికి ఎటువంటి సన్నద్ధత కలిగి ఉండాలి అనే విషయాన్ని తెలియజేస్తుంది. మనమందరం మరణం ఎప్పుడు వస్తుందో అని భయపడుతూ ఉంటాం. భీష్మ పితామహుడు ఆయన స్వచ్ఛందంగా మరణం కోసం నిరీక్షించారు. అంతేకాదు ఆ నిరీక్షణ కాలాన్ని ఈశ్వర చింతనకు, లోక కళ్యాణానికి ఉపయోగించారు. మరణం ఎప్పుడు వస్తుందన్నది మన చేతుల్లో లేకపోయినా అనివార్యమైన ఆ మరణాన్ని ఆనందంగా వరించే మనోస్థితి కలిగి ఉండే సాధన చేయడం మాత్రం మన చేతుల్లో ఉంది. భీష్ముడు జీవితాంతం ధర్మం కోసం నిలబడ్డాడు. ఆ విధంగా మనం జీవించినంతకాలం ధర్మాన్ని ఆచరించేందుకు ప్రయత్నించాలి. మనం పాటించిన ధర్మమే మనని రక్షిస్తుంది. అలాగే మనసులో పగ, కక్ష, నెరవేరని కోరికలు, విడదీయలేని బంధాలు ఇవన్నీ మూటగట్టుకుని ఉంటే మరణ సమయంలో వాటి బరువు మనసుని చాలా వ్యధకి గురి చేస్తుంది. ఆ బరువుని క్రమంగా దించగలిగినప్పుడే ప్రశాంతంగా మరణించడం అన్నది సాధ్యమవుతుంది. దీనికి జీవితాంతం సాధన అవసరమవుతుంది. రెండవది, భగవంతుని స్మరిస్తూ ఎలా మరణించాలి అన్నది భీష్ముని నిర్యాణం మనకి తెలియజేస్తుంది. మరణించే ముందు భగవంతుని స్మరించగలగడం అదొక గొప్ప ప్రాప్తి. ఇక్కడ భీష్ముడు మరణానికి ముందు తన స్తోత్రాల ద్వారా, విష్ణు సహస్రనామాల ద్వారా భగవంతుని స్తుతిస్తూ స్మరిస్తూ మరణించాడు. అంతేకాదు భీష్ముడి ఎదురుగా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ కొలువై ఉన్నాడు. కనుల పండుగగా ఆయన్ని దర్శిస్తూ ఆయన మరణించాడు. అది ఆయనకు ఒక గొప్ప వేడుక. అయితే ఈ విధంగా చివరి క్షణాల్లో భగవంతుని స్మరించగలగాలంటే నిత్యం సాధన కావాలి. యుద్ధకాలంలో శస్త్రాభ్యాసం అంటారు సామెత. ఆ విధంగా వయసు మీరాక లేదా చివరి రోజుల్లో భగవంతుని తలుచుకుందాం అనుకుంటే ఎప్పటికీ ఆ పని చేయలేము. నిత్యం ధ్యానం, నామస్మరణ, సత్సంగం చేసినప్పుడు మాత్రమే మన అంతఃకరణ
శుద్ధి అవుతుంది. అప్పుడే చివరి క్షణంలో భగవంతుని స్మరించడం సాధ్యమవుతుంది. మరొక విషయం, మరణకాలంలో చివరి శ్వాస వరకు భగవన్నామాన్ని ఎలా జపించాలి అన్నది భీష్ముని నిర్యాణం మనకి తెలియచేస్తుంది. మరణించే ముందు భగవన్నామాన్ని జపించాలంటేనే ఎంతో పుణ్యం కావాలి. అటువంటిది ఆయన సహస్రనామాలను పలికారు. విష్ణు సహస్రనామాన్ని లోకానికి అందించారు. ఆయన నోట అక్కడ భగవన్నామాలు జాలువారడం వల్ల ఒక ఆధ్యాత్మిక పండుగ వాతావరణం నెలకొంది. భీష్ముడు గొప్ప యోధుడిగా, జ్ఞానిగా మాత్రమే కనిపించాడు. కానీ వీటన్నిటి వెనుక ఆయన సాధన ఉండింది. అందుకే మరణం సమీపించినప్పుడు అప్రయత్నంగానే భగవన్నామాన్ని జపిస్తూ ఆయన ప్రాణాలని వదిలారు. ఆ తర్వాత మనం చెప్పుకున్నట్లు మరణం అన్నది ఒక ట్రాన్సిషన్ మాత్రమే. ఇక్కడ భీష్ముడికి దివ్యలోకాలకు వెళ్తున్న ఆనందం. జ్ఞానికి మరణం అంటే పాత వస్త్రాన్ని వదిలి కొత్త వస్త్రాన్ని వేసుకోవడం వంటిది అంటారు. భీష్ముడి విషయంలో పాత శరీరాన్ని వదలడమే కాదు, ఈ మనుష్య లోకాన్ని కూడా వీడి దివ్య లోకాలకు వెళ్తున్నానన్న ఆనందం ఆయన కళ్ళల్లో కనిపించింది. మనకి తెలుసు, భీష్ముడు అష్ట వసువుల్లో ఒకరైన ప్రభాసుడు వశిష్ఠుని శాపం వల్ల ఆయన భూమిలో జన్మించాడు. తన కర్తవ్యం పూర్తయ్యాక మళ్ళీ అష్టవసువుల్లో ఆయన కలిసిపోయారు. మనం ఏదో ఒక పని మీద వచ్చినప్పుడు ఆ పని పూర్తయ్యాక తిరిగి వెళ్ళడం సహజం అని భావించినప్పుడు మరణం మనకి భయాన్ని కలిగించదు. భీష్ముని మహాప్రయాణం తెలిపే మరొక పాఠం కర్తవ్య నిర్వహణ. బాధ్యత తీరిన మనిషికి మరణం భారం కాదు, ఒక విశ్రాంతి అవుతుంది. భీష్ముడు ధర్మపరాయణులైన పాండవుల విజయానికి కృషి చేశాడు. ఆ తృప్తి, అదేవిధంగా పాండవులకు జ్ఞానాన్ని అందించాను అన్న తృప్తి ఆయనలో ఉంది. అందుకే ఆయన నిశ్చింతగా చిరునవ్వుతో మరణించాడు. అలాగే ప్రతి మనిషి తన కర్తవ్యాలను నిర్వర్తించడమే కాకుండా ప్రతి మానవునికి 5 రుణాలుంటాయి. దేవరుణం, ఋషి రుణం, పితృరుణం, మనుష్య రుణం అనేవి. పంచమహాయజ్ఞాలను ఆచరించడం ద్వారా వాటిని తీర్చుకోవాలి. వీలైతే ముందు తరాలకు ఒక ఆదర్శంగా నిలిచేలాగా జీవించాలి. అప్పుడే తృప్తిగా ప్రాణాలు విడవడం సాధ్యమవుతుంది. మరొక పాఠం, వ్యాధి అనేది ఒక తపస్సు అంటుంది ఒక ఉపనిషత్తు. వ్యాధిని, దానివల్ల వచ్చే బాధను ఒక తపస్సుగా భావించి భరించినప్పుడు దాని ద్వారానే భగవంతుని పొందడం సాధ్యమవుతుంది అని. మనం చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే విలవిల్లాడిపోతాం, మన కర్మని మనమే నిందించుకుంటాం, లేకుంటే దేవుణ్ణి నిందించడం ప్రారంభిస్తాం. ఇక్కడ భీష్ముడు అంపశయ్యనే ఒక తపస్సుగా భావించాడు. అలాగే మరణం అనేది శరీరానికి, ఆత్మకి కాదు అని తెలుసుకున్నప్పుడు మరణ వేదన భయం కలిగించదు. రోగాలతో కూడిన ఈ శరీరానికి వీడ్కోలు పలకడం ఆనందంతో కూడిన పని అవుతుంది. ఈ విధంగా భీష్ముడు మనకి తెలిపే రహస్యం ఏమంటే, నిత్యం భగవన్నామాన్ని ఉచ్చరిస్తూ భగవంతుని పట్ల శరణాగతి కలిగి ఉంటే, జీవితంలో మన బాధ్యతల్ని సరిగ్గా నిర్వర్తించగలిగితే మరణం ఏమాత్రం భయాన్ని కలిగించదు. ఆనందంతో ప్రాణాలని విడవగలుగుతాం. భగవన్నామ స్మరణ మధ్య ప్రాణాలు వదిలినప్పుడు ఆ ప్రదేశంలో కూడా దివ్యానందం నెలకొంటుంది. అది కుటుంబంలోని ఇతర వ్యక్తులను కూడా స్పృశించి వారికి కూడా ఆ శోకం అన్నది ఉండదు. అక్కడ ఒక పండుగ వాతావరణమే నెలకొంటుంది. ఈ భీష్ముడి నిర్యాణం లోకానికే పండుగ అయింది. భీష్మాష్టమి నుండి భీష్మ ద్వాదశి వరకు మన భారతదేశంలో చాలామంది భీష్మునికి తర్పణాలు ఇస్తారు. సాధారణంగా తర్పణాలు అంటే తనయులు పితృపురుషుల కోసం ఇస్తారు. భీష్ముడు వివాహం చేసుకోలేదు కనుక లోకమంతా అతని తనయులే. ఆయన పితామహుడు కాబట్టి ఆయనకిచ్చే తర్పణం పితృదేవతలందరికీ చెందుతుంది, వారికి సద్గతి కలుగుతుంది అనే ఉద్దేశంతో తర్పణం ఇస్తుంటారు. సంతానం లేని వారికి, పితృదేవతలకు సరైన కర్మలు జరగని వారికి కలిగే పితృదోషం పోవడం కోసం ఈ రోజుల్లో భీష్మునికి తర్పణం ఇవ్వడం ఆనవాయితీ. సాధారణంగా తండ్రి పరమపదించిన తనయులు తండ్రిని ఉద్దేశించి తర్పణాలు ఇస్తారు. అయితే ఇక్కడ భీష్మునికి తండ్రి ఉన్నవారు కూడా తర్పణాలు ఇస్తారట. ఎందుకంటే ఆయన పితామహుడు. ఆయన చేసిన త్యాగానికి కృతజ్ఞతగా మేమంతా నీ పిల్లలమే అని చెప్పుకుంటూ తర్పణాలు ఇస్తారు. ఈ విధంగా ఆయన నిర్యాణం లోకానికి ఒక పండుగ అయింది. ధర్మరాజుని నిమిత్తంగా చేసుకుని ఆయన అందించిన ధర్మ సూత్రాలు మానవాళంతటికీ ఒక గొప్ప సంపద అయ్యాయి.
మరణముఖంలో ఆయన అందించిన విష్ణు సహస్రనామం భక్తులందరికీ ఒక గొప్ప సంపదగా మారింది. ఈ విధంగా స్వామి వివేకానంద మాటల్లో చెప్పాలంటే, ఆత్మను మోక్షార్థం జగద్ధితాయచ, స్వీయ మోక్షం కోసం లోక కళ్యాణం కోసం జీవించాడు ఈ మహానుభావుడు. మనం కూడా ఆయన్ను ఆదర్శంగా తీసుకుని కొద్దిగానైనా ఆచరించడానికి ప్రయత్నిస్తే మన జీవితాలు ధన్యమవుతాయి. ముకుంద మూర్ధ్నా ప్రణిపత్య యాచే భవంతమేకాంతమియంతమర్థం అవిస్మృతిత్వచ్చరణారవిందే భవే భవే మేస్తు తవ ప్రసాదాత్.